హలో సుధీర్ గారు, హాయ్. హలో అండి. వెల్కమ్ టు గలాటా తెలుగు. థ్యాంక్ యూ. హరోం హరాకి వచ్చే ముందు నేను మీ పాత ఒక ఇంటర్వ్యూ చదువుతుంటే దాని నుంచి నాకు తెలిసింది, అండ్ ఐమ్ నాట్ షూర్ ఎంతమందికి తెలుసు ఇది. మీరు మూవీస్కి వచ్చే ముందు గుంటూరు అండ్ వైజాగ్లో మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. 6 మూవీస్లో ఆల్మోస్ట్ 5 బ్లాక్ బస్టర్స్. లైక్ ఐ హ్యావ్ ద ఫిల్మ్స్ లిస్ట్. ఆర్యా సిక్స్త్ మూవీ కూడా బ్లాక్ బస్టర్. మన డబ్బులు వేరే రిటర్న్ ఇస్తే వస్తాయి. సో ఆర్యా, రణం, అతనొక్కడే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అండ్ బొమ్మరిల్లు. లైక్ ఆ 5 మూవీస్ మీరు చెప్పినవి. ఆర్యా ఇంకొకసారి చెప్పండి. ఆర్యా, ఓకే, రణం, అతనొక్కడే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు. 6th మూవీ మీరు పేరు చెప్పలేదు. సై. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎందుకంటే నాకు తెలియదు దట్ మీరు ఇది చేశారని. నో, ఇట్స్ డిఫరెంట్ ఫన్. ఇట్స్ లైక్ మోర్ లైక్ ఫ్రెండ్స్ హ్యావింగ్ గుడ్ ఫన్. అట్లా ఉండేది మాకు. అంటే బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు యూవి వంశీ అని కానీ, 70mm ఎంటర్టైన్మెంట్స్ విజయ్ అని కానీ, వి ఆల్ వర్ ఫ్రెండ్స్. సో మాకేంటంటే సినిమా, వంశీ యూస్ టు ఆపరేట్ ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీబడి సేస్ ఓకే విల్ పుట్ ఇన్ దిస్ మనీ అండ్ యూస్ టు గో టాక్, ఫాలో అప్ విత్ ద ప్రొడ్యూసర్, గెటింగ్ ద ప్రింట్స్. ఆ రోజు ప్రింట్స్ కదా. అండ్ దెన్ ఆ ప్రింట్స్ ఉన్నప్పుడు ఇట్స్ మోర్ లైక్ ఫ్రెండ్స్. 2 కార్లు వేసుకొని, కార్లో ప్రింట్లు వేసుకొని బయలుదేరుతాం. లిటరల్లీ మీరే కాపీ చేసుకొని. సో ఇట్స్ మోర్ లైక్ ఫ్రెండ్స్ అందరూ అవుటింగ్ లాగా. ఇట్స్ మోర్ ఆఫ్ దాట్. అంటే జనరల్గా ఆ రోజుల్లో ఏంటంటే ప్రింట్స్ కూడా మనకి అర్ధరాత్రి 1 o'clock 2 o'clock ఇచ్చేవాళ్ళు. అండ్ మార్నింగ్ ఆ టైంకి రీచ్ అయ్యేట్టుగా ఉండదు. సో బేస్డ్ ఆన్ ద టైమింగ్, మన ఏరియా తీసుకున్నామో ఆ టైమింగ్ బట్టి వాళ్ళు ఫస్ట్ ఆ ప్రింట్స్ రిలీజ్ చేసేవాళ్ళు. సో అలాగే ఎవరి కార్లో వాళ్ళు పెట్టేసుకునే వాళ్ళం. 2-3 కార్లు ప్రింట్లు పెట్టుకొని బయలుదేరా. సో అట్లా చేసాము. ఇట్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను చేసిన సినిమాలు చాలా హిట్ అయినాయి. అంటే వీఆర్ బంచ్ ఆఫ్ లైక్ 5-6 పీపుల్. కొన్ని సినిమాల్లో నేను పెట్టచ్చు, కొన్ని సినిమాలు నేను పెట్టకపోవచ్చు. బట్ ద బ్యానర్ ఇస్ ద సేమ్. యువి వంశీ హ్యాండిల్స్ ఇట్, అండ్ ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్. డబుల్ వెయిటేజ్. కొన్ని సినిమాలు పెట్టకపోవచ్చు. ఓవరాల్ మా ఫ్రెండ్స్ అందరిలో ఐ వాజ్ ద ట్రాక్ రికార్డ్ ఆల్మోస్ట్ లైక్ 100% లాగా స్ట్రైక్ రేట్. అండ్ సో అక్కడ కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ పెట్టి కొన్ని పోతూ ఉంటాయి. అండ్ ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ ప్రాఫిట్ ఓన్లీ ఆన్ పేపర్. చేతికి అయితే ఉండేది కాదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ డూయింగ్ ఇట్ టుగెదర్. కొన్ని సినిమాలు కొన్ని ఏంటంటే ప్లస్ అయితే మైనస్ అయితే ఒక నెక్స్ట్ సినిమాకి. సో అట్లా పుష్ అయిపోతూ ఉండేది. And later after a point I wanted to get into something very serious kind, then that's when I stopped. ఓకే. జడ్జ్మెంట్ అనేది ఎలా వర్కౌట్ అయ్యేది అప్పుడు? బికాస్ జడ్జ్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. బికాస్ యూఆర్ లిజనింగ్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. జడ్జ్మెంట్ అనేది ఒకటి ఉండాలి కదా. సో అప్పుడు జడ్జ్మెంట్ అనేది ఎలా వర్కౌట్ అయ్యేది? లైక్ మీరు కథ వినేవాళ్ళ, మూవీ చూసి కొనేవాళ్ళ, అది ఎలా జరిగేది? మూవీ చూసుకోవడం ఒక్కటి కూడా లేదు. కథ అయితే మాత్రం ఆర్యాది మాకు యాక్చువల్లీ మేము ప్రభాస్కి ఫ్రెండ్స్ అన్నమాట మేము అందరం. సో వీ కీప్ మీటింగ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఇన్ ది ఈవినింగ్. షూట్ లేదంటే కనుక మేము మీట్ ఆర్ మేము అందరం కలిసి ప్రభాస్ షూట్కి వెళ్ళేవాళ్ళం. సారీ. సో అలా ఆర్య కథ ప్రభాస్కి చెప్పించాలని దిల్ రాజు గారు మమ్మల్ని పిలిపించారు. మేము ఫ్రెండ్స్ కదా, తనకి ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు మమ్మల్ని. సో అట్లాగా పిలిపించి మా కథ నరేట్ చేశారు. కథ నరేట్ చేస్తే మేము ప్రభాస్కి చెప్తాను. మేము ప్రభాస్కి చెప్పాము పాజిటివ్ మాకు నచ్చిందని. ఈవెన్ ప్రభాస్ చేయకపోయినా సరే ఈ సినిమా మేము చేస్తాం అంటే స్క్రిప్ట్ అప్పుడే ఆ నెక్స్ట్ డేనే అడ్వాన్స్ ఇచ్చాం. మాకు అసలు యాక్చువల్లీ దట్స్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. మాకు అసలు ఇంటెన్షన్ కూడా లేదు డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఇంటెన్షన్ కూడా అప్పుడు అంత లేదు. సినిమాలంటే ఇంట్రెస్ట్ కానీ అది ఒక బిజినెస్ లాగా ఇన్వాల్వ్ అవుదానో అదైతే లేదు. కానీ విన్న తర్వాత మాకు నచ్చింది. స్క్రిప్ట్ సుకుమార్ గారు నరేట్ చేశారు. అండ్ లేటర్ మాకు ఆ కథ నచ్చి వీ జస్ట్ వెంట్ ఆన్. నైస్. ఇప్పుడు ఈ బిజినెస్ యాంగిల్స్లో వాటిలో ఎంత ఇన్వాల్వ్ అవుతుంటారు? ఇప్పుడు నౌ దట్ యు ఆర్ వెరీ సీరియస్లీ ఇన్ టు ఇట్, అండ్ ఆల్సో ఫేస్ వాల్యూ అనేది ఒకటి ఉంది మీ ఫేస్ మీద, ప్లస్ ప్రాజెక్ట్ అది మొత్తం బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు? బేస్డ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ కంఫర్ట్ లెవెల్. ఇన్ కేస్ హీ వాంట్స్ మీ ఐ విల్ బీ లైక్ 100%. ఐ కెన్ కాల్ అప్ సమ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సే ఒకసారి వచ్చి మాట్లాడండి, ఆర్ హీ వాంట్స్ టు డిస్కస్, బీ దేర్ ఇన్ ది నెగోసియేషన్ ప్రాసెస్ ఆల్సో. సో ఐఎమ్ దేర్ 100%. బేస్డ్ ఆన్ వాట్స్ ద కంఫర్ట్ లెవెల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఇప్పుడు 70mm ఎంటర్టైన్మెంట్స్కి వచ్చేటప్పటికి ఐ నో ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్. ఐ విల్ బీ దేర్ రైట్ నెక్స్ట్ టు విజయ్. అంటే వాళ్ళే కదా భలే మంచి రోజు ప్రొడ్యూస్, భలే మంచి రోజు శ్రీదేవి సోడా సెంటర్. సో బేస్డ్ ఆన్ ద కంఫర్ట్ లెవెల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఐ ట్రై టు మేక్ ష్యూర్ ఫ్రమ్ మై సైడ్ ఈ ప్రాజెక్ట్ సేఫ్ అవడానికి ఏం చేయొచ్చు. That's provided I believe the project is come out good. That is there.
ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రాజెక్ట్ బాగా రాలేదు అని నాకు అనిపించినప్పుడు, ఇప్పుడు దాకా అయితే అనిపించలేదు ఈ సినిమాకి కూడా. ఏ సినిమాకి? వన్ నాట్ అంటే పర్సంటేజ్ కాన్ఫిడెన్స్ లెవెల్ మైట్ బి లిటిల్ లెస్సర్, బట్ హోప్ ఉంటుంది. హోప్ ఉంది. ఓకే, హోప్ వాజ్ దేర్. హోప్ లేని సినిమాలు ఒకటి రెండు ఉంటే ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఫిలిం బికాస్ ఐ వాస్ టెలింగ్ దెమ్ వీ హ్యావ్ టు రీషూట్ దిస్, వీ హ్యావ్ టు రీరైట్ దిస్, అండ్ దే వర్ నాట్ విల్లింగ్. దెన్ ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్. Veerabhogu Vasantrailu, there was, I still think the director is a very talented director in writing voice. Converting it visually, somewhere we missed anpichindi, but it's still very good. In case he comes back with me another script, I'll still do with him. Okay, We're still in good terms, it's nothing like that. It's just that I didn't realize what are his strengths and weaknesses. In general, ఎవరు narrate చేసినప్పుడు I try to get my perspective, like what are his strengths, weakness, and ఆ ఒక్క ఇంటరాక్షన్ లోనే ఇట్స్ పాసిబుల్. not one, many multiple interactions అవ్వచ్చు. Maybe could be his past work అయి ఉండొచ్చు. ఈ నరేషన్లో some of the detailings he may say కొద్దిగా వస్తుంది. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు నెక్స్ట్ డౌన్ ద లైన్, అప్పుడు దానికి వచ్చే ఆన్సర్ ఎలా వస్తుంది. అండ్ నాట్ జస్ట్ ఈ సినిమా అనే కాదు, వేరే సినిమాల్ని మనం సినిమాల గురించి జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా యూ విల్ నో సర్టన్ థింగ్స్, హీస్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, హీ వాజ్ ఏబుల్ టు ఫైండ్ ఎ ఫాల్ట్ ఓవర్ దేర్ అని ఆ డిస్కషన్లో కూడా తెలుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ కాంట్ బి 100% షూర్, బట్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ వీ కెన్ బీ లైక్ ఓకే దీస్ ఆర్ హిస్ స్ట్రెంగ్స్ అండ్ దీస్ ఆర్ హిస్ వీక్నెసెస్ లాగా. ఓకే, what was the question over this? This one was ఇప్పుడు బిజినెస్ యాంగిల్ లో business angle. Yeah. So కుదిరినంత వరకు ఐ విల్ గివ్ మై 100% బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు తప్పు చేసినా హీరోదే మిస్టేక్ అంటారు. ఇట్ కుడ్ బి ఓవర్ బడ్జెట్ అయి సినిమా అయిపోయింది అంటే సుధీర్ బాబు సినిమా అయిపోయింది అంటారు. ఎనీథింగ్ ఐ డోంట్ వాంట్ ఓవర్ ప్రైజ్ ఇట్, ఎట్ ద సేమ్ టైమ్ అండర్ సేల్ ఇట్ ఆల్సో. సో దట్ ఈస్ వాట్ ఐ లుక్ ఫర్. ఓకే, ఇందాక మీరు ఇంకొక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు మీరు చెప్పారు లైక్ మామా మశ్చంద్రాలో ఆ లుక్ కొంచెం సెట్ అవ్వలేదు అని చెప్పి. బట్ ఆ లుక్ చేస్తున్నప్పుడే మీకు ఒక లోపల ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, లైక్ ఇది వర్కౌట్ అవ్వట్లేదేమో అని. వాట్ వాజ్ హ్యాపెనింగ్? అండ్ సపోజ్ అలా మనకు అనిపించినా కూడా అది చెప్పే స్పేస్ ఉండదా? బికాజ్ యూఆర్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, మధ్యలో ఉన్నాం కాబట్టి. ఇట్స్ నాట్ దాట్. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్. మీరు లుక్ వైజ్ అంటున్నారంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ సీజీ ఆల్సో. సో వీ నో దట్ నేకెడ్ ఐకి ఇలా చూసినప్పుడు కొన్ని చోట్ల మీకు కనిపిస్తుంది ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ కరెక్ట్ అని. అండ్ ద విగ్ ఈజ్ ఆల్సో నాట్, అంటే దట్స్ ఆఫ్టర్ వీ షార్ట్ ఇట్ వీ సా లిటిల్ బిట్. అంటే ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ హెయిర్ అండ్ దే పుట్ ఎ విగ్ అండ్ కమింగ్ అప్ లైక్ దట్ డిడ్ంట్ ఫెయిల్. అండ్ ఇంకోటి లావు ప్రాస్థెటిక్స్ పెట్టినప్పుడు ఈ వరల్డ్లో ఎక్కడైనా సరే ప్రాసెస్ పెట్టినా సీజీ అనేది కరెక్ట్గా చేయాలి. అండ్ ఆల్సో ఆఫ్టర్ అ సర్టన్ పీరియడ్ యూ షుడ్ బి షూటింగ్ ఆల్సో. ఇప్పుడు ఏముందంటే మన ప్రాసెటిక్స్ ఇంత పెట్టినప్పుడు ఆఫ్టర్ ఎ పాయింట్ స్వెట్ వస్తూ ఉంటుంది లోపల, ఇట్ డజంట్ గో అవుట్, ఇట్ టేక్స్ డిఫరెంట్ షేప్స్ అండ్ ఎక్కడో చోట ఊరుతూ ఉంటుంది. ఇఫ్ యూర్ పుషింగ్ మోర్ దాన్ ఇప్పుడు బడ్జెట్ సేవ్ చేయడానికి, బికాస్ ఆడొచ్చే ప్రాసెటిక్ ఒకరోజు రావాలంటే ఇట్ మైట్ కాస్ట్ యూ 2-3 lakhs ఆడొచ్చి సెట్ చేయడానికి. సో నెక్స్ట్ డే షెడ్యూల్ బట్ ఇట్స్ అడిషనల్ అమౌంట్. So the production pushes, the director wants to finish it because of other dates also. Chala practical problems unnai. So finally ఏంటంటే CG చూసుకుని it's not working and we have to spend little more. అట్లాంటి అన్నీ ఉంటాయి. Somewhere there wasn't sync. Not that there were bad producers, they are good producers, they've made some great films and the director is a brilliant writer. Somewhere we didn't gel. ఎక్కడో వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు సే దే డిడ్ంట్ గెట్ ఇట్ అండ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే ఐ డిడ్ంట్ గెట్ ఇట్. సో ఒక చిన్న అన్సర్టనిటీ ఉంది. ఐ స్టిల్ రేట్ హర్ష ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్స్ ఐ హావ్ ఎవర్ స్పోక్ టు. సమ్వేర్ మేకింగ్ అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఒక డైరెక్టర్ అనే వ్యక్తి ఎంటైర్ థింగ్ షుడ్ బి ఆన్ హిస్ షోల్డర్ లాగా. దే ఆర్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఒకప్పుడు ఏంటంటే రైటర్ రాసేస్తే చాలు, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ బ్లాక్, ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, ఎగ్జిక్యూట్ చేస్తే చాలు అన్న టైప్లో ఉంది. ఇప్పుడు అంతా మారిపోయింది. దే నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ 24 hours. నాట్ దట్ హీ డజంట్ హ్యావ్. ఎక్కడో జెల్ అవ్వలేదు మేము ముగ్గురం. ఐ స్టిల్ ఇన్ కేస్ హీ కమ్స్ బ్యాక్, ఈవెన్ హర్ష ఆల్సో కమ్స్ బ్యాక్ విత్ ఎ గ్రేట్ స్క్రిప్ట్ అండ్ ఐ స్టిల్ వర్క్. రైట్. అండ్ మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్, నాకు అది ఫన్నీ అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాడ్మింటన్లో మీ సక్సెస్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ జస్ట్ యువర్ స్కిల్. ఓకే, మీరు ఫామ్లో ఉండి మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు కరెక్ట్గా రిఫ్లెక్సెస్ అన్నీ కరెక్ట్గా అబ్జర్వేషన్ అంతా కరెక్ట్గా ఉంటే మీ స్కిల్ మాత్రమే మీ సక్సెస్ని డిఫైన్ చేస్తుంది. ఫిల్మ్ మేకింగ్లో అలా కాదు. ఫిల్మ్ మేకింగ్లో మీరు ఎంత కష్టపడి ఎంత చెమటోర్చి పని చేసినా
దెర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ రిలీజ్ డేట్ అనేది మీ చేతిలో ఉండదు, ఈ బిజినెస్ అనేది. వాజ్ ఇట్ అరే ఇది అన్ఫేర్ కదరా అని అనిపించిందా ఫర్ సమ్మన్ హూ కమ్స్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ యువర్ సక్సెస్ ఇస్ డిఫైన్డ్ సోల్లీ బై యువర్ హార్డ్ వర్క్? No, frankly, I'll tell you, not in every situation, but most of the situations also, in case you want to be successful in badminton, it's not you. It's not your effort. ఇప్పుడు నేను యాక్టర్గా నేను యాక్టింగ్ చేసేస్తున్నాను, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ డిఓపి అని అంటున్నాం కదా, అట్లా ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ట్రైన్ ప్రొఫెషనల్, యూ నీడ్ టు హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ కోచెస్, యువర్ పేరెంట్స్, your education teachers, they have to attendance pass cheyali, the diet, you have to sleep on time, friends, family. There is a, in case there is a champion, PV Sindhu lanti tanu champion ayindi or Pullelu Gopichand was a champion anukunte, it's just not his own sole hard work. It's the support, the infrastructure, ఉండాలి ట్రైనింగ్ అవడానికి. ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి, గెలవాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. సో డిపెండింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్, డిపెండింగ్ ఆన్ ద గవర్నమెంట్, you depending on the schemes that you're going to put, depending on sponsors. So similarly, and we just don't see kanipichadu gaani there are some factors that define. In fact, I quit because I wasn't, it's not like I wasn't performing or I don't have that dedication or interest our time gaani kada. I had some issues from other when I can see the goal I have, it's just not my effort is enough. So andukane I quit. So I feel both are similar in a way. మేబీ ఓ చిన్న చిన్న డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లేకపోతే కాలేజ్ టోర్నమెంట్ వరకు ఓకే, కానీ బట్ యూ వాంట్ టు ప్లే ప్రొఫెషనలీ ఆర్ సంథింగ్ లైక్ దట్, దెన్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ ఆల్సో మార్క్. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఆల్సో. అంటే యూ గాట్ టు డూ విత్ సమ్ హోప్, థింకింగ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ దట్ ప్లేస్. ఆ హోప్తోనే చేయాలి ఏదైనా సరే, ఈవెన్ యాక్టింగ్ అయినా కానీ ఎనీథింగ్, వాట్ ఎవర్ గోల్ యూ హ్యావ్. You have to see that external factors also support you and feeling. So I think, you got to just go and try. Okay. Be optimistic, Nice. ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. గ్లాడ్ దట్ ఇప్పుడు కలిసాం కాబట్టి ఆపర్చునిటీ దొరికిందని. హంట్ అనే మూవీ చేశారు కదా, ఇట్స్ అ వెరీ బ్రేవ్, ఇట్స్ అ వెరీ రిస్కీ ఫిల్మ్ టు డూ. ఓకే, మనం అనుకుంటాం ఓకే 2023లో ఉన్నాము, జనాలకి ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉంటుందేమో, ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే ఆర్ ఇన్ఫార్మ్డ్ ఎనఫ్ ఏమో అని. బట్ నేను ఆ మూవీ కూకట్పల్లిలో ఒక సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ద కైండ్ ఆఫ్ కమెంట్స్ దట్ వర్ పాస్డ్ వెన్ ద ఫైనల్ ప్రొటాగనిస్ట్ సెక్షువల్ ఓరియంటేషన్ రివీల్ అయినప్పుడు దే వర్ కైండ్ ఆఫ్ షాకింగ్. సో నేను అది చూసినప్పుడు నాకు చాలా షాకింగ్గా అనిపించింది అనమాట. సర్ప్రైజింగ్లీ ఓకే మలయాళం అడాప్టేషన్, అది మలయాళంలో 2010లోనే ఇట్స్ అ బిగ్ హిట్. బట్ మనం 2023లో కూడా ఇట్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. మీరు యాజ్ అన్ యాక్టర్గా అది చేయడం ఇస్ అ వెరీ డేరింగ్ అటెంప్ట్. బట్ హౌ డిడ్ యూ ప్రాసెస్ దట్ హోల్ రెస్పాన్స్? ఎగ్జాక్ట్లీ యూర్ సేయింగ్ 2023లో కూడా పీపుల్ వర్ స్టిల్ అంటే ఓపెన్ మైండ్తో చూస్తారు అని చెప్పి అనుకున్నాం కదా. దట్ ఆ ప్లేసెస్లోనే ఐ జస్ట్ ట్రైడ్. అంటే ఇన్ఫ్యాక్ట్ మేకింగ్ వైజ్ ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ చేంజ్డ్ మచ్. ఇప్పుడు నాకు సెకండ్ ఆపర్చునిటీ వచ్చిందంటే కూడా అంటే యూ కీప్ ద ఒరిజినల్ అండ్ కీప్ హంట్ టుగెదర్, ఇట్స్ ఆల్మోస్ట్ వీవ్ ఇంప్రూవ్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్ వర్ క్వైట్ ఫారెన్ అండ్ ఆల్, నో? ఫారెన్ అంతా ఈవెన్ ఫర్ ఇండియన్ దానికి అక్కడికి వెళ్ళి షూట్ చేసాం అనమాట. అండ్ ఎంటైర్ ఫిల్మ్ ఇన్ జనరల్ ఆల్సో వీవ్ ఇంప్రూవ్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. నాట్ దట్ వీఆర్ గ్రేట్, బట్ వీ హ్యావ్ ఎ రిఫరెన్స్ కాబట్టి to stage a scene, even reference for the other artists or everybody to perform also we have a reference kabatti we were trying to improve what's the original. But the main concept you are saying, they were passing comments and all, ante నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సినిమా చేయడానికి అనుకుంటే, నాకు ఉప్పెన రిలీజ్ అయింది. I was, when they narrated me అంటే narrated means before the film release నాకు ఆ స్క్రిప్ట్ గురించి నాకు తెలుసు, because the team were the same team, శ్యామ్ దత్ గారు, రామకృష్ణ గారు, అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ పీపుల్. సో అలాగా మనకి జనరల్ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది విత్ సర్టన్ అదర్ పీపుల్ అనేసి. సో ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిల్మ్ విల్ నాట్ వర్క్, అండ్ బట్ దట్ ఫిల్మ్ వర్క్. దెన్ ఐ కుడ్ సీ మేబీ దెర్ ఈస్ అ షిఫ్ట్ ఇన్ ది హ్యూజ్ షిఫ్ట్ ఇన్ ద ఆడియన్స్, ద వే దే సింగ్. ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటంటే ఇప్పుడు హాలీవుడ్లో జరిగే పిక్చర్స్ మనకి ఒక 10-15 yearsలో వీ విల్ యాక్సెప్ట్. అది ఆ గ్యాప్ ఓటీటీలో వచ్చేప్పుడు తక్కువ వచ్చింది.
ఇప్పుడు ఈవెన్ యూ సీ మన మలయాళం ఫిల్మ్స్కి తెలుగు ఫిల్మ్స్ వచ్చేటప్పటికి ఒక చిన్న గ్యాప్ ఉంది. దే ట్రైంగ్ టు యాక్సెప్ట్ అవర్ ఫిల్మ్స్ అండ్ వీ ట్రైంగ్ టు యాక్సెప్ట్ దట్, చిన్న గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ కొద్దిగా లైన్ కొద్దిగా ఈక్వల్ అయ్యామనుకో, బికాస్ ఐ కెన్ సీ మలయాళం ఫిల్మ్స్ కమింగ్ అండ్ వర్కింగ్ ఓవర్ హియర్ ఇన్ అ డీసెంట్ వే. సో అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ మేబీ దిస్ ఇస్ ఎ క్యాల్కులేటెడ్ రిస్క్ అనుకున్నా. సమ్వేర్ ఇట్ backfired and at the same time there are huge fans for this film, but it's a very small segment of people who like that film. And it's also learning curve. Moving forward I will be more cautious while accepting such scripts. But please do take risks. Yeah, I will, but more calculative way. I don't know, end of the day it's luck factor also is there. ముందే ప్రిపేర్ చేసి ఉంటే కనుక ఇంకా బాగుండేది. అంటే మనం ఎప్పుడైనా నాకు ఏమనిపిస్తుంది అంటే, యూ ఎక్స్పెరిమెంట్ ఎనీథింగ్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇస్తూ ఎక్స్పెరిమెంట్ చేయి. ఇప్పుడు ఉపెన్లో ఉంటే దే గేవ్ ద సాంగ్, దే గేవ్ ద లవ్ స్టోరీ అండ్ దే సెట్ ద పాయింట్. ఆర్ ఎల్స్ ఇప్పుడు ప్రేమ్ కథ చిత్రం చూస్తే ఇట్స్ ఆల్సో అన్ ఎక్స్పెరిమెంట్, బట్ దెర్ ఈస్ అ ఫన్ ఫ్యాక్టర్. ఫన్తో ఏదైనా చెప్పండి, యూ విల్ యాక్సెప్ట్. ఆర్ ఎల్స్ యూ గివ్ దెమ్ వాట్ దే వాంట్ అండ్ దెన్ యూ సే ఎ పాయింట్ ఓన్లీ దెన్. అలా వర్కౌట్ అవుతుందని ఏమో అక్కడి నుంచి వచ్చిన ఒక చిన్న థాట్. వీ హ్యావ్ టు సీ ఇఫ్ ఇట్ దట్ అప్లైస్ టు ఎవ్రీ ఫిల్మ్ ఆర్ ఎవ్రీ మూవీ చూడాలి. ఇంట్రెస్టింగ్. అండ్ ఇందాక చెప్పారు కదా, లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఈ ముగ్గురుతో నాకు సింక్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ ముగ్గురుతో సింక్ ఉంటే ఐ విల్ ఎన్షూర్ దట్ ఫిల్మ్ సక్సీడ్ అవుతుంది అని. ఎలాబరేట్ ఆన్ దాట్. అండ్ అది హరోం హరాకి ఎలా వర్కౌట్ అయింది సింక్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింక్ అనుకుంటే I can't 100% guarantee like saying, but I with the experience I've gained over few films, nobody is perfect, but somewhere I get that belief I can't go wrong, because whatever decisions last ఒక 10 films or 8 films నుంచి whatever discussions we were saying, I was whenever అంటే నేను గొప్ప సింక్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ వి మా ముగ్గురుకున్న నాలెడ్జ్తో వర్కౌట్ అయిపోదానికి కాదు, ముగ్గురు ఒకే అండర్స్టాండింగ్ విజన్, సేమ్ విజన్ షేర్ చేసుకోవడం. విజన్ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు ఒక ఐ టేక్ ఆఫ్ అడివిశేష్ ఎగ్జాంపుల్. అడివిశేష్ అంటే వాట్ హీ డస్ ఇస్, ఐ హవ్ నోటిస్డ్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కామెంట్ ఆన్ దిస్, బట్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రెడీ he will show it 1,000. Half the industry must have seen. He'll get inputs from everybody. Then he'll sit, discuss with the team, అలాగైనా సెట్ చేసుకుని దెన్ ఇట్స్ వర్కింగ్. ఇప్పుడు నేనంటాను ముగ్గురం ఒక సింక్లో ఉండాలి అన్న అనేది ఏంటంటే, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ వీ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్, విల్లింగ్ టు రీఇన్వెస్ట్ ఇన్ కేస్ ఇట్స్ నాట్ వర్కింగ్ అండ్ దెన్ మేకింగ్ దట్ ఆన్ ద స్పాట్. ఐ మీన్ అంటే ఇంక ఇదే ఫైనల్ అవుట్పుట్ అని కాకుండా ఒకవేళ హాఫ్ ద ఫిల్మ్ రీషూట్ చేయాలి, that will cost you a couple of crores, but in case you don't do, the entire 20 crore or something, or everything will go. So everything will go. So I feel today I'm in a place wherein I can judge a film to an extent it won't be a disaster. At least if you're not experimenting, sorry, if you're not going out of the box kind of a bit like Hunter atlantic kaakunda ఒక జనరల్ ఫిల్మ్ తీసుకున్నాం అంటే కనుక ఐ ఫీల్ ఇప్పుడు నేను కొద్దిగా సజెస్ట్ చేయగలను విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి అరౌండ్ మీ అని నా ఫీలింగ్. బేసికలీ ఇప్పుడు ఇంకోటి రిలీజ్ డేట్ ఉంటుంది, రిలీజ్ డేట్ ఇలా చెప్పేస్తారు, ఈ రోజుకు కాపీ వస్తుంది, అండ్ వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ దేర్. సో ఇన్ కేస్ ద ప్రొడ్యూసర్ ఇన్ సింగ్, నేను 2 months బిఫోర్ కాపీ రెడీ అవ్వాలి, ఓన్లీ దెన్ వితౌట్ సీయింగ్ ద కాపీ డోంట్ అనౌన్స్ ద రిలీజ్ డేట్. సో అట్లాంటి కేర్ తీసుకున్నాం అంటే, ఫర్ మీ వాట్ ఐ హావ్ నోటీస్డ్ ఇస్ దట్ 5 or 10 minute of correction in the film, the result will be huge. That we can know only we see the entire thing, dubbing, gibbing, CG, EG అన్నీ రెడీ అయ్యి మనం చూసుకున్నప్పుడు then we can judge shit ఇది కూడా ఇంప్రూవ్ చేయొచ్చు అని. బట్ విల్ బి హోపింగ్ ఇది చిన్నదే కదా, జనాలు యాక్సెప్ట్ చేసేస్తారు, ఆ సినిమా ఏదో వర్కౌట్ అయింది కదా అని. బట్ ఇట్ వోంట్ వర్క్ సమ్ టైమ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వోంట్ వర్క్. రైట్. అయ్యో పర్లేదు, నెక్స్ట్ తీసుకున్నాం కదా. ఓకే, సో what was your reaction when Gnanasagar came and narrated this to you? It was I felt very fresh. The narration itself,
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ప్రతి ఒక్కటి నరేషనల్ ఇచ్చిన వెంటనే మనకి స్క్రిప్ట్ నచ్చాలి, అది వెరీ కామన్. ఏంటి ఫ్రెష్ చూస్తాం, ఓకే ఈ సినిమాలో ఇప్పుడు మన తెలుగు సినిమాలో రాని బ్యాక్ డ్రాప్ ఒకటి ఉంది, గన్స్ మేకింగ్ అనేది, అవన్నీ ఉంటాయి. వాట్ ఐ రియలైజ్ ఇన్ మై ఎక్స్పీరియన్సెస్ సమ్వేర్ దే షుడ్ బి సమ్ స్పార్క్ ఇన్ ద డైరెక్టర్ ఇన్ ద వే వీడు రెగ్యులర్ వాడు కాదు, వీడి కొద్దిగా ఏదో ఉంది యాజ్ ఎ పర్సన్ కూడా, అండ్ దట్ షుడ్ రిలేట్ టు ద స్క్రిప్ట్. ఇప్పుడు ఇంద్రగంటి గారు వచ్చినప్పుడు వెన్ హీ సేస్ సర్టన్ స్క్రిప్ట్స్ అండ్ వాల్యూస్ ఇన్ ద ఫిల్మ్, వాల్యూస్ ఆఫ్ ద క్యారెక్టర్ టాకింగ్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐ కుడ్ రిలేట్ టు హిమ్. ఇప్పుడు భాష మీద ప్రేమ సమ్మోహనం ఉంది, హీ సేస్ తెలుగు వాళ్ళు ఇది, సినిమాలు ఇది అని ఆయన, ద నాలెడ్జ్ ఈస్ గాడ్. ఐ కెన్ సీ ఫ్రమ్ వేర్ ద స్క్రిప్ట్ ఈస్ కమింగ్. వెన్ ఎవర్ ఇట్ కేమ్ లైక్ దట్ ఇట్ వాస్ ఐ వాస్ వెరీ సక్సెస్ఫుల్. యూ సీ భలే మంచి రోజు, when Sriram came and narrated me, see, I can see the typical some of the characters behaving typically. Yeah, there is something uniqueness ayana personality suit avutundi, right? And I could see ee cinema lo, if you have seen this director's interview, Gnan Sagar's interviews, you will see ఆడేస్తుంది దానికి పాడేస్తుంది అంటే చిన్న యాంగ్జైటీ లెవెల్ అండ్ ఆ భాష మీద ఉంది కదా, that spark I could see in a person writing like this. So there is some చిన్న కనెక్షన్లా అనిపిస్తుంది, అప్పుడు చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఐ వాజ్ రియలీ షాక్డ్. ఆఫ్ లేటర్ నాకు నచ్చిన తర్వాత ఐ వెంట్ అండ్ సా సెహరీ ఫిల్మ్, దట్ ఈస్ అలియర్ ఫిల్మ్. ఐ వాజ్ లైక్, హౌ డిడ్ యూ మేక్ దిస్ ఫిల్మ్, అసలు ఈ మాత్రం కూడా చేయకూడదు ఏదనో అన్న ఫీలింగ్ ఉన్నాను. సో దిస్ ఈస్ హిస్ పర్సనాలిటీ. దిస్ ఈస్ హిస్ పర్సనాలిటీ. ఓకే, ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్. అంటే ఫస్ట్ టైం నరేషన్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ స్టోరీ అన్నీ నచ్చిన పక్కన బట్ నాకు కొత్తగా ఇప్పుడు అనిపించింది ఏంటంటే, ఏదైనా ఒక స్టోరీ నచ్చితే దే షుడ్ బి సంథింగ్ ఐ కెన్ రిలేట్ దట్ స్క్రిప్ట్ టు హిమ్ in general, in real, as a personality wise also. Then there is more chances the film will work, or the more I feel confident I can go with this guy. Hey, this is a beautiful point. There is Manan superhero and next door cinema chestanu. I could see that person behaving like that in case that situation is in real. Okay. There's some honesty in the story narration because of that. Then it's not like, ఓకే ఇప్పుడు స్కేల్ పెద్దగా ఉండాలి, ఇప్పుడు 100 మందిని చంపాలి, ఇదైతే వర్కౌట్ అవుద్ది, అట్లా వచ్చింది కాదు. దెర్ ఈస్ సంథింగ్ ఇన్హరెంట్ లోపల నుంచి వచ్చింది, అండ్ నాట్ లైక్ ఆడియన్స్ విల్ లైక్ దిస్ అని పెట్టింది కాదు అని తెలుస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. అండ్ నాకు ట్రైలర్ చాలా నచ్చింది, ప్రాపర్ కిక్ ఇచ్చింది. యూనో సినిమాటోగ్రఫీ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, లైక్ ఐ థింక్ చేతన్ భరద్వాజ్ గారు కుమ్మేశారు బీజిఎం, నాకు ప్రాపర్ హై ఇచ్చింది అనమాట చాలా రోజుల తర్వాత. అండ్ విజువల్లీ ఆల్సో ఇట్స్ వెరీ నాట్ జస్ట్ డీటెయిల్ చాలా కనిపించింది అనమాట ఆ వరల్డ్ బిల్డింగ్లో. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే మూవీస్ కూడా విచ్ వర్క్డ్ బిగ్ టైమ్ అంటే వరల్డ్ బిల్డింగ్ ఉన్న మూవీస్ అనమాట. విరూపాక్ష కానివ్వండి, ఒక పుష్ప కానివ్వండి. సో వాట్ వెంట్ ఇన్ టు యూనో, మీరు చెప్పారు ఇంతకుముందు ఈ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, అది మంచి సినిమా అయినా కూడా అది ఓటీటీ మూవీ కింద ఆ బాక్స్లో పడిపోయింది కాబట్టి థియేటర్కల్గా పెద్ద చేయలేదు. సో ఈసారి ప్రాపర్ కాన్షియస్గా డిసైడ్ అయ్యారా ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ డీటెయిలింగ్ అంతా లైక్ థియేటర్లో చూడాలి అని వాట్ వెంట్ ఇన్ టు క్రియేషన్ ఆఫ్ దట్ వరల్డ్? ఐ డోంట్ థింక్ సో ఫార్ అండి. ఐ జస్ట్ ఫెల్ట్ అంటే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఓటీటీలో ఎక్కువ సక్సెస్ అయింది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు థింక్ వై ఐ వాజంట్ ఏబుల్ టు అడ్రస్, అంటే ఓటీటీలో నచ్చిన వాళ్ళని ఎందుకు నేను థియేటర్కి తీపించలేను అని ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే బికాజ్ యూ సీ అదర్ ఫిల్మ్స్ కొన్ని అంత స్కేల్ లేకపోయినా సరే వెళ్ళి చూసినవి ఉన్నాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో వై కాంట్ దిస్ ఫిల్ బి ఎక్సెప్షన్? సో అవ్వచ్చు కదా. బట్ దట్స్ నాట్ ఎ కాన్షియస్ థింగ్. ఓకే థియేటర్గా ఆడియన్స్ యాక్షన్ చేస్తే థియేటర్కి తెప్పిస్తాను. ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ డే మార్నింగ్ షోతో ఏంట్రా గుడ్డా బ్యాడ్ తెలిసి ఫట్ బాగుందంటే నడుస్తుంది, లేదు అంటే ఇమీడియట్గా నెక్స్ట్ షోకి ఉండరు ఎవరు. ఆ స్టేజ్లో ఉన్నాం. వీ ట్రై టు అప్రోచ్ హానెస్ట్లీ. ఓకే ఈ సినిమా ఇది స్కేలు, డీటెయిలింగ్ మీరు చెప్తున్నప్పుడు కూడా చాలా, I think entire credit should go to the team. When first schedule చేసినప్పుడు I was like zapped to see the first palette. I was like zapped. I would say అంటే you won't believe some of the team అందరూ కూడా it's like a check for the DOP. చేయకపోతే నెక్స్ట్ షెడ్యూల్ తీసేసి వేరే వాళ్ళు పెట్టుకుందాం. దట్ వాస్ ది. అండ్ ఐ వుడ్ సే అది చూసిన వెంటనే అందరూ లైక్ షాక్డ్, వాట్ ఈస్ దిస్ అని. అంటే నో బడీ ఈవెన్ థాట్ దిస్ వరల్డ్ టు బి ప్రెజెంట్ ఇన్ దిస్ ప్యాలెట్. అండ్ నెవర్ బిఫోర్ మన తెలుగు సినిమా, ఇన్ కేస్ మనకి టెక్నికలీ అంత నాలెడ్జ్ ఉందంటే దే విల్ సీ
నెవర్ బిఫోర్ మన తెలుగు సినిమాలో నాట్ జస్ట్ ద బ్యాక్ డ్రాప్ ఇస్ గన్ అనే కాకుండా ఈ కైండ్ ఆఫ్ ప్యాలెట్ కమర్షియల్ సినిమాకి ఎప్పుడు లేదు. అండ్ మోర్ anamorphic లో కూడా షూట్ Anamorphic లో షూట్ చేసాం, the more wide lenses and all that. There is some restrictions and కొద్దిగా ఎందుకంటే even the set should be little more bigger than the regular because it's a wide lens and ఎక్కువ. That's the challenge కూడా. కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. Yeah, so it's the entire team, they've got this thing. It's not me trying to project ఈ సినిమా ఇలా తీస్తే రేపు స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్స్కి వస్తారని కాకుండా ఇట్స్ ఆల్ దేర్. ఐ జస్ట్ చూస్డ్ ఇట్ అంతే స్క్రిప్ట్ వరకే. ఓకే, మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఎంజాయ్ చేశారా వర్క్ చేయడం? Absolutely, of course. Yeah, I always want to do action. I'll be very frank, I want to do action, but it should be supported with great emotion ఉండాలని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. ఈ కథలో అది కుదిరింది. సో ఐ ఆల్వేస్ అంటే నేను కమర్షియల్ సినిమా చేసినా సరే ఒకటైతే ప్రయారిటీ పెట్టుకునేవాడిని, అంటే ఈ సినిమా ఒక కొత్తోడు చేసినా సరే వర్కౌట్ అవ్వాలి. అంటే హీరో అనేవాడు స్టోరీలోంచి పుట్టాలి కానీ డైరెక్ట్గా బయట ఇమేజ్ని యూస్ చేసుకొని చేయడం అనేది కరెక్ట్ కాదని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే స్లోలీ ఈ గ్రోస్. ఆడియన్స్ కూడా ఎక్కువ ట్రావెల్ రూట్ ఫర్ హిమ్. సో June 14th థియేటర్లో చూడిపోయే ఆడియన్స్కి హౌ వుడ్ యూ లైక్ ఏం ఎక్స్పెక్టేషన్స్ రావాలి మూవీకి? ఐ వుడ్ సే అంటే మీరు ఆడియన్స్ టీజర్ చూసుంటారు, ట్రైలర్ చూసుంటారు అండ్ ఆల్సో ద సాంగ్స్ చూసుంటారు. ఇట్స్ A-rated ఆల్సో, సో అది కూడా కొంచెం అడ్రస్. Yeah, its norms have become very strict these days, but this film without bloodshed we can't do. It's an action film. కొన్నిసార్లు ద హై మూవ్స్, హై అడ్రినల్ రష్ వచ్చేది ఇన్ కేస్ యూ పుట్ దట్ బ్లాక్ ఒక మాఫ్ చేసినా సరే, బ్లర్ చేసినా సరే, ఇట్ వాంట్ గివ్ దట్ ఎఫెక్ట్. సో బేసికలీ ఇట్స్ గివెన్ ఫర్ ద బ్లడ్ షెడ్. వీ ఆల్సో ట్రై టు అవాయిడ్ మెనీ ప్లేసెస్ ఆల్సో ఎక్కడ ఉండదు. ఇట్స్ ఓన్లీ ఫర్ దాట్. బట్ స్టిల్ ఇఫ్ యూఆర్ ఓకే విత్ దట్ దెన్ యూ కెన్ జస్ట్ ఈరోజు మన పక్కింట్లో I mean, you can see road మీద వెళ్తేనే there's so much of thing in YouTube ఓపెన్ చేస్తేనే there's so much of thing. వాటి మీద కంపేర్ చేస్తే వెరీ వెరీ మినిమల్ ఉంటుంది. బిగ్ స్క్రీన్కి వచ్చేవాళ్ళు ఐ వుడ్ సే మీకు ట్రైలర్ నచ్చినా, టీజర్ నచ్చినా, సాంగ్స్ నచ్చినా, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ బికాస్ it's more likely that you will like the film also if you like those. Because we try to be very honest when we try to make a teaser cut or a trailer cut, trying to exactly portray what the film is. It's not like we want to create something else and just pull the audience to the theater and then there's something else in the... So I would say just come June 14th, and also there's a credibility for me. I keep trying different stuff. Some work, some don't work, but one thing is for sure, I keep trying different stuff. So this is also commercial genre, different stuff. Okay. Yeah. Super. On that note, thank you very much for the time and all the very best June 14th. Thank you so much. Thanks.